ఏ హావా దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బిగ్ బాస్ 8 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ బిగ్ బాస్ మనం 1 నుంచి 7 వరకు చూసాము. చాలా అంటే చాలా ఒక క్రేజ్ తో అయితే జనాలను అయితే ఆకట్టుకోయింది. అండ్ సేమ్ టైం బిగ్ బాస్ 8 ఏంటి ఎవరినెవరిని తీసుకుంటున్నారో అయితే చాలా మంది అయితే అంటున్నారు అనమాట. బట్ ఈసారి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వాళ్ళని అయితే గట్టిగా తీసుకుంటున్నారని అయితే గట్టిగా అయితే వినపస్తున్నారు అనమాట. ఇదే కోవలో ముందు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరంటే వేణుస్వామి గారు. అంటే మనం చూసామన్నమాట, ఆయన జ్యోతిషము చాలా చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అయిందంటే ఆయన చెప్పింది చాలా వరకు అయితే జరిగాయి. బట్ కొన్ని విధాలుగా అయితే ఏపీ పాలిటిక్స్ గురించి అయితే జాతకం చెప్పారు. బట్ అదైతే అనుకున్న స్థాయిలో అయితే అది చెరువులో లేదు. దానివల్ల సోషల్ మీడియాలో చాలా వరకు వేణుస్వామి గురించి ట్రోల్స్ అండ్ మీమ్స్ చాలా వరకు అయితే జరిగాయి. అండ్ సేమ్ టైం వేణుస్వామి గారు తర్వాత చెప్పారు, ఈసారి నుంచి నేను ఇలా జాతకాలు సెలబ్రిటీస్కి అయితే అసలు చెప్పను, మామూలుగా సామాన్యులకు చెప్తానైతే చెప్పారనమాట. అండ్ బట్ చాలా వరకు అయితే సోషల్ మీడియాకి ఆయన అయితే చాలా దూరంగా అయితే ఉన్నారు. కానీ సోషల్ మీడియాని ఆయన వదిలేసిన ఆయనను మాత్రం సోషల్ మీడియా అయితే వదలడం లేదు. ఎక్కడ చూసినా ట్రోల్ కానివ్వచ్చు, మీమ్స్ కానివచ్చు ఆయన మీద అయితే వస్తున్నాయి. బట్ మనం చూసుకున్నట్టయితే ఎంతో కొంత వేణుస్వామి గారికి 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ అయితే ఉన్నమాట వాస్తవం. ఆయన జ్యోతిష్యం పక్కన పెడితే ఆయనకు ఉన్నమాట క్రేజ్ ఉన్నమాట వాస్తవం. అదే కోవలో ఈసారి బిగ్ బాస్ 8కి అయితే ఆ క్రేజ్ అవసరం అని అయితే చాలా మంది అయితే అంటున్నారనమాట. బట్ బిగ్ బాస్ అంటే ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా గేమ్ ఆడతారు, అది తెలుగు ఆడియన్స్ కి అవసరం అని అయితే చాలా మంది అయితే అంటున్నారనమాట. బట్ అంటే బిగ్ బాస్ ఒక సామాన్యులను తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో పెట్టింది, ఒక రివ్యూ చెప్పే వాళ్ళని, ఒక రైతు బిడ్డని, అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో పెట్టింది. రియాలిటీ ఉన్న వాళ్ళు, గేమ్ బాగా ఆడిన వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళకు కప్ అయితే ఇచ్చారనమాట. ఈసారి చాలా మంది అభిప్రాయం ఏంటంటే వేణుస్వామి రావాలి, వేణుస్వామితో గేమ్ ఆడితే ఏ విధంగా ఉంటుందో చూడాలని అయితే చాలా మంది అంటున్నారు. బట్ చాలా మంది కోరిక వేణుస్వామి వస్తే ఆయన బిహేవియర్, ఆయన గేమ్ ఎలా ఉంటుందో చూడాలని. బట్ చూడాలి ఎంతవరకు వేణుస్వామి బిగ్ బాస్ లో ఒకవేళ వెళ్తే ఏ విధంగా ఆకట్టుకుంటారో, ఏ విధంగా ఉంటుందో చూడాలి. బట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.